SP గారు and all public representatives, villages, all 4 గ్రామాల ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. సో 5th రోజు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో బట్ అందరి సపోర్ట్తో బేసికలీ ఇట్స్ నాట్ ఓన్లీ సింగిల్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఓన్లీ ONGC వాళ్ళే కాదు, ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాకుండా అందరూ సమిష్టి కృషితో 5 daysలో దాన్ని రికార్డ్ టైంలో క్లోజ్ చేసాము. దట్స్ వెరీ హ్యాపీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విలేజెస్లో బేసికలీ ఆ జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ మమ్మల్ని అట్లీస్ట్ పని చేసుకోగలిగించారు. సో జనరల్గా ఎలా ఉంటుంది, ఎదరగానే గ్యాంగ్ ఫామ్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్ అంతా డిస్టర్బ్ చేయడం అలా చేయలేదు. సో దట్స్ వాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో మీరు అర్థం చేసుకున్నారు ఒక సిచ్యువేషన్ని, గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ని. అందులో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అందరికీ ఎడ్యుకేట్ చేయడం. లేదు ఇప్పుడు మీరు గ్రూప్స్గా ఫామ్ అయ్యి స్లోగన్స్ అన్ని రేస్ చేసి అవి ఇవి చేయకుండా కొంచెం ఫస్ట్ జరిగిన ఇష్యూని క్లోజ్ చేసుకొని తర్వాత ఏదైనా డిస్కస్ చేద్దాము. సో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. డెఫినెట్గా మీరు ఏం కాదు. సో మీరు విలేజ్ చేశారు ఫస్ట్. యాక్చువల్లీ మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అందులో ఒక 4-5 లక్కీ ఇన్సిడెంట్స్ వచ్చాయి. అది ఫస్ట్ మార్నింగ్ జరగడం, అరౌండ్ 11:30 జరగడం. అది ఒక హాఫ్ అన్ అవర్లో వరకు ఇగ్నైట్ అవ్వకుండా ఉండడం. సో హాఫ్ అన్ అవర్లో అట్లీస్ట్ ఇగ్నైట్ అవ్వడం వల్ల కొంచెం అట్లీస్ట్ గ్యాస్ బర్న్ అవుతుంది. సో ఇలా కొన్ని లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, మనకు ఒక్కరు కూడా చనిపోలేదు ఇన్సిడెంట్లో. టేక్ ఇట్ నాట్ ఈవెన్ విలేజ్, నాట్ ఈవెన్ ONGC గైస్, నాట్ ఈవెన్ డీప్ టెక్నాలజీ గైస్. సో ఒక లాస్ ఆఫ్ క్యాజువాలిటీ కూడా జరగలేదు. సో వీఆర్ వెరీ లక్కీ ఎనఫ్. అలాంటి ఇన్సిడెంట్స్లో జనరల్గా మీరు చూసుంటారు, పాస్ట్ ఇన్సిడెంట్స్లో లాట్ ఆఫ్ క్యాజువాలిటీస్ ఉంటాయి. బట్ వితౌట్ ఎనీ క్యాజువాలిటీ, ఎస్ దెర్ ఆర్ సమ్ డ్యామేజెస్. ఇందాక ఫీల్డ్స్ వెళ్ళి అందరూ చూసినప్పుడు అక్కడ కొన్ని ప్యాడీ ఫీల్డ్స్ కావచ్చు, కోకోనట్ ట్రీస్ కావచ్చు, అక్కడ కొంచెం ఆయిల్ స్పిల్ అయింది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డ్యామేజెస్. సో దానికి ఆల్రెడీ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఎన్యుమరేట్ చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 daysలో ఎన్యుమరేషన్ అయిపోతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి వెరీ సింపథెటిక్. సో గవర్నమెంట్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళు దే యూజ్డ్ టు కాల్ మీ, సీఎం గారు అడుగుతున్నారు అసలు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎవ్రీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్. సో డైలీ 3 times ఐ యూజ్డ్ టు బ్రీఫ్ సీఎం గారు రిగార్డింగ్ వాట్ ఈస్ ద ఇష్యూ. సో దాన్ని డెఫినెట్గా సీఎం గారు మొన్న కలిసినప్పుడు కూడా క్లియర్గా అడిగారు టోటల్ ఎంతమంది విలేజెస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేట్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది, హామీ ఇచ్చారు. సో ONGC అథారిటీస్ కూడా ఓకే చేశారు. సేమ్ టైం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రాపర్గా పుష్ చేశారు. సో మీరు తెలుసు MP గారు, ఎమ్మెల్యే గారు ఎలా పుష్ చేశారు, ఎలా దీని యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అండ్ ఈవెన్ ద రిహాబిలిటేషన్ సెంటర్స్, రిలీఫ్ సెంటర్స్ ఎక్కడైతే పెట్టామో, సో మీరే కన్సర్న్ విలేజెస్ కోఆపరేట్ చేసుకున్నారు. సో అక్కడ కూడా ఇష్యూస్ ఏం లేకుండా ప్రాపర్గా డీల్ చేసుకున్నారు. అట్ సేమ్ టైం ఇవన్నీ కూడా అదే చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ వన్ ఇండివిజువల్ ఎఫర్ట్. అందరూ కలిసి ప్రాపర్గా డీల్ చేస్తే మనం ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది. సో ఐ వాంట్ ఆడియో టు డాక్యుమెంట్ ఓవర్ దిస్ ప్రాసెస్. సో టోటల్ ఇష్యూ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, దిస్ ద లాస్ట్ బ్రీఫింగ్, ఇప్పటి వరకు ఎలా రెస్పాండ్ అయ్యాము, ప్రజల్ని ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా జరిగింది, బ్రీఫింగ్స్ ఎలా జరిగాయి, ఆ రిలీఫ్ సెంటర్స్లో ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ONGC వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా జరిగింది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చాయి. సో అంటే ఐ వుడ్ లైక్ టు జస్ట్ షేర్ 2 or 3 ఇష్యూస్. సో ఇప్పుడు మనకి రెస్క్యూ టీమ్ అనేది బేసికలీ ఇట్స్ ఇన్ నర్సాపురం. అందరికి ఐడియా ఉంది, నర్సాపురం నుంచి రావాలి. సో చించినాడు బ్రిడ్జ్ అది రిపేర్లో ఉంది. సో రిపేర్లో ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ అలౌ చేయట్లేదు. సో దానికి గటర్ సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు వచ్చేదానికి ఆ ఇష్యూ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అంటే మళ్ళీ నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడి ఆ గటర్స్ రిమూవ్ చేయాలి. అక్కడ ఒక 45 minutes డిలే అయింది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ అంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు. సో ఇప్పుడు మనకి ఆ ఇష్యూ జరిగిన దగ్గర వీ నీడ్ టు ఐడెంటిఫై వాటర్ బాడీ. సో లక్కీ మీ బాడీ కెనాల్ ఉంది పక్కన, ఆ కెనాల్ నుంచి వాటర్ డ్రా చేసుకోవడం, పక్కన బండ్స్ క్లియర్ చేసి ఒక పిట్ లాగా చేసుకోవడం, అందులోంచి వాటర్ సర్చ్ చేసుకొని దెన్ వీఆర్ యాక్చువల్లీ పంపింగ్ ఇట్. సో ఇవన్నీ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఫర్ లెర్నింగ్. సో డెఫినెట్గా ఇన్ కమింగ్ డేస్ గాడ్ ఫార్బిడ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు, కానీ జరిగితే ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ONGCతో మనం లీజ్ అగ్రిమెంట్స్ తీసుకునేవి 1995లో తీసుకున్న అగ్రిమెంట్స్, 95లో 1995లో అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లీజ్ అగ్రిమెంట్స్ అదే ఫాలో అవుతున్నాం. సో అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే వీ హావ్ బీన్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ దోస్ కంపెనీస్. బాబు ఎలా ఏ అగ్రిమెంట్స్ బేసిస్ మీద చేస్తున్నారు అని చూస్తే ఇట్స్ 1995, 30 years old. సో సీఎం గారు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది సీఎం ఆఫీస్కి. సో వీ హ్యావ్ టు రీనెగోషియేట్ ద టర్మ్స్.
సో ఓఎన్జీసీ వాళ్ళకి ఏ బేసిస్ మీద ఇస్తున్నారు అంటే ఇప్పుడు మేము కొత్తగా ఏం పెడదాం అనుకుంటున్నామంటే వాళ్ళ లేఅవుట్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి వాటర్ అవైలబిలిటీ ముందే చెప్పాలి మనం, దానికి చుట్టూ అట్లీస్ట్ వెహికల్స్ వెళ్ళే ఒక 500 మీటర్ రేడియస్లో రోడ్స్ ఉన్నాయా లేదా అది చూసుకోవాలి. అండ్ ఈచ్ ప్లేస్లో ఒక సైరన్ పెట్టాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అట్లీస్ట్ ఒక 2 to 5 కిలోమీటర్స్ రేడియస్లో సైరన్ వస్తుంది. సో సైరన్తో అలర్ట్ అయిపోతారు అందరూ. సో ఇలా ఒక 10 to 15 కండిషన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. సచ్ దట్ ఫర్దర్ ఏదైనా ఇష్యూస్ వస్తే ప్రివెన్షన్ చేయడానికి అవన్నీ కూడా కమింగ్ అగ్రిమెంట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఇలా వాట్ ఎవర్ సపోర్ట్ నీడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్ డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఇస్తాము. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విజిట్ చేసి వచ్చాము, ఆ వెల్ ఇట్స్ కంప్లీట్లీ క్లోజ్డ్, దాన్ని మట్టితో ఫిల్ చేసేసి క్యాప్ చేశారు. దట్ వోంట్ బి ఆపరేటెడ్ ఫర్ నెక్స్ట్ 100 years.